మరికొన్ని కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భూ యజమాని చనిపోతే ఆ భూమిని వారసులు పంపకాలు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. వారసులు ₹100 రిజిస్టర్ డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతిచ్చింది. పీపీపీ విధానాల్లో నిర్మించే మెడికల్ కళాశాలల్లో విద్యార్థులకు 50% సీట్లు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బోధనాసుపత్రుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని 70:30 ఉంచాలని తీర్మానించింది. ఓపీ, 100% మెడిసిన్ సహా వైద్యం ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. 625 పడకల బోధనా ఆసుపత్రిలో 70% బెడ్లు పేదలకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయించిన కేబినెట్ మిగతా 30%కి పీపీపీ విధానంలో నిర్మించిన వారు ఫీజులు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కళాశాలలకు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిగా పేరు ప్రదర్శించాలని పేర్కొంది. ఆయా కళాశాలల భూములు ప్రభుత్వం పేరిటే ఉంటాయని స్పష్టం చేసింది. ఆయుష్ హెల్త్ కేర్ను అల్లోపతి హెల్త్ కేర్కు సమానంగా అభివృద్ధి చేసి ఔషధాలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేలా చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లీజు కాలం ముగిశాక అన్ని మౌలిక సదుపాయాలు, ఆస్తులు ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని మంత్రివర్గం ఆదేశాలు జారీ చేసింది. ఈ ల్యాండ్లో ఓన్లీ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది, వాళ్ళకి ఇవ్వబడదు. ఫార్మసీ కాలేజ్ లేకపోతే నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేశారనుకోండి, దాంట్లో వచ్చే ఆదాయంలో కూడా 3% గవర్నమెంట్కి చెల్లించాలి. ఎక్సెస్ భూమి వాళ్ళకి ఇవ్వబడదు. ఇది ప్రైవేట్ వైద్య సంస్థల మెరుగైన నియంత్రణ మరియు రోగుల భద్రత దోహదపడుతుంది. ఇదేంటంటే ఆయుష్ హెల్త్ కేర్ ఏదైతే ఉందో దాన్ని అలోపతిక్ హెల్త్ కేర్కి సమానంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఆ వైద్యాన్ని కూడా ప్రజలకి ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేశారు. మన అలోపతిక్ మందులతో పాటు ఈ ఆయుష్ మందులను కూడా లీగల్గా ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి ఈ అమెండ్మెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనవి చేస్తాను.